సాధారణ కంప్యూటర్లు 20 సంవత్సరాలు తీసుకునే ఒక ప్రాసెస్ను కేవలం 2 నెలల్లో పూర్తి చేసే క్వాంటం కంప్యూటర్స్ నవ్యాంధ్రలో ఆవిష్కృతం కానుంది. గన్నవరంలోని మేధా టవర్స్తో పాటు రాజధానిలోని ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం క్యాంపస్లో పూర్తి స్వదేశీ ఉపకరణాలతో -273 డిగ్రీల ఉష్ణోగ్రతలో పనిచేసే 2 క్వాంటం టెస్టింగ్ రిఫరెన్స్ ఫెసిలిటీలను ముఖ్యమంత్రి రేపు ఆవిష్కరించనున్నారు. కంప్యూటర్లలో బాహుబలిగా చెప్పగలబే ఈ క్వాంటం కంప్యూటర్పై దూరదర్శన్ అందిస్తోన్న ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. ప్రస్తుత టెక్ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన కంప్యూటర్ల అవసరం చాలా పెరుగుతోంది. రోదసి విజ్ఞాన రంగాల్లో సంవత్సరాల తరబడి తీసుకునే పరిశోధనలు ఇటువంటి కంప్యూటర్ల సహకారంతో కేవలం రోజుల్లోనే పూర్తి చేయటం ద్వారా దేశాభివృద్ధిని దశాబ్దాల ముందే సాధించగలిగే అవకాశం కలుగుతోంది. ఈ అవకాశాన్ని దేశం మొత్తానికి అందించడంలో మన రాష్ట్రం ముందుండనుంది. రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలోని ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయంలో ప్రారంభించనున్న క్వాంటం కంప్యూటర్ దేశంలోనే మొదటిది కానుంది. క్లాసికల్ కంప్యూటర్ చేయలేని ఎన్నో ప్రాబ్లమ్స్ని క్వాంటం కంప్యూటర్ సాల్వ్ చేయగలదు. ఉదాహరణకు ఫార్మా ఇండస్ట్రీలో ఓ కొత్త డ్రగ్ డెవలప్ చేయాలంటే కొన్ని మిలియన్ మాలిక్యూల్స్ని స్క్రీన్ చేయాలి. అవి చేయడానికి మామూలు కంప్యూటర్తో సంవత్సరాలు పడుతుంది. వేరే క్వాంటం కంప్యూటర్తో కొన్ని రోజుల్లో చేయొచ్చు. షిప్స్ రూటింగ్, ఎంత లోడ్ చేయాలి, ఏ రూట్లో పంపించాలి, ఎన్ని కంటైనర్సు, అవి ప్రోగ్రామ్ చేయడానికి మామూలు కంప్యూటర్లు చాలా కష్టపడుతున్నాయి. క్వాంటం కంప్యూటర్స్తో సాల్వ్ చేయొచ్చు. ఇవన్నీ కొన్ని ఇండస్ట్రియల్ అప్లికేషన్స్. ఇటువంటి కార్యక్రమాలు తమకెంతో ఉపకరిస్తాయని, ముఖ్యంగా ఏఐతో పాటు సైబర్ సెక్యూరిటీ చదివే విద్యార్థులకు అమరావతిలోనే క్వాంటం కంప్యూటర్ను చదువుకోవటం ఒక అద్భుత అవకాశమని వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. What is the difference between the quantum computers and normal classical computer? In the classical computer, we'll use bits, zeros and ones, whereas in the quantum computers, we'll use qubits. So what is this qubit? In the qubit, we'll use zeros and one together, which is we call as superposition. So okay, we have these quantum computers, and where we can use these quantum computers as an application. As a quantum computer application, we can do quantum sensing, quantum communication, and quantum cybersecurity. So with this quantum facility in our university, we can test the RF components, whatever are there, and we can run our quantum algorithm, Stoy model algorithm, which is having the qubits of 7 to 8. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, డిఆర్డిఓ వంటి అనేక సంస్థల సహకారంతో ఏర్పడుతున్న ఈ క్వాంటం కంప్యూటర్తో దేశంలోనే క్వాంటం టెస్ట్ రిఫరెన్స్ ఫెసిలిటీ కలిగిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించనుంది. తద్వారా క్వాంటం కంప్యూటర్ హార్డ్వేర్ను పరీక్షించి సర్టిఫై చేసే సామర్థ్యం కూడా అమరావతి క్వాంటం వాలీకి దక్కనుంది. ఇది మన రాష్ట్ర సాంకేతిక భవిష్యత్తును ఎంతో వేగవంతం చేయనుందని చెప్పవచ్చు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్, ఆంధ్ర.